మహిళా సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి ద్వారా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో దేవరకద్ర సీసీకుంట, కౌకుంట్ల, అడ్డాకుల, మూసాపేట, బూత్పూరు 6 మండలాలకు చెందిన మండల సమైక్య, గ్రామ సమైక్య మహిళా సంఘాల సభ్యులతో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. దేశ ప్రధానిగా పనిచేసిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ మహిళలకు ఆదర్శమన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో భూ సంస్కరణలు, బ్యాంకులు జాతీయకరణతోటి పాటు గరీబీ హఠావోతో నినాదంతో ఎన్నో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇన్కమ్ మీ కుటుంబ ఇన్కమ్ పెంచడానికి చాలా మంచి అవసరాలు ఉన్నాయి ఈ స్కీమ్స్ కింద. సో నా రిక్వెస్ట్ ఒకటే, ఈ బ్యాంక్ లింకేజ్ కింద మీకు ఈ లోన్ వస్తుంది అది, ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా, హ్యాపీనా? ఓకే, ఈరోజు మన మహిళా శక్తి విజయోత్సవ సంబరాలకి ఇక్కడ ఇంతమంది మహిళలతో ఈ సంబరం చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను వచ్చినప్పుడు కూడా అందరూ చాలా గత సంవత్సరంన్నర కాలంగా మనం ఈ మహిళా శక్తి కార్యక్రమాలని చాలా పెద్ద ఎత్తున ముందుకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. మీరందరూ మనకి ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏ పని అయినా కూడా మహిళా సంఘాలే చాలా చక్కగా చేస్తాయి, మహిళలే అన్ని చాలా గొప్పగా చేస్తారు అన్న నమ్మకంతో ప్రతి పని కూడా మహిళా సంఘాలకే అప్పగించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళల అభివృద్ధి కోసం రకరకాల పథకాలు ఒకదాని తర్వాత ఒకటి తీసుకురావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మొత్తం మహిళా సంఘాలు అధ్యక్షులు, కార్యదర్శులు, ఆఫీస్ బేరర్స్ కూడా మీరు ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకో ఇంకా యాక్టివ్గా, ఇంకా చాలా చక్కగా నడుపుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అయితే మన సంఘాల స్థాయిలో అప్పులు, పొదుపులు, బ్యాంక్ లింకేజీలు ఇవే కాకుండా మన కుటుంబం బాగు కోసం, అట్లాగే మన ఊరు బాగు కోసం, మన మండలం బాగు కోసం, మన నియోజకవర్గం బాగు కోసం కూడా మన మహిళా సంఘాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. చాలా ఆదాయం పెంచే కార్యక్రమాలు చేయడం జరిగింది. మీకు బ్యాంక్ లింకేజ్, బ్యాంకుల ద్వారా రుణాలు కానీ, లేకపోతే స్త్రీనిధి ద్వారా రుణాలు కానీ, రకరకాల యాక్టివిటీస్ కార్యక్రమాలు చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. క్యాంటీన్లు, తర్వాత వివిధ యూనిట్లు మనం ఈ మహిళా శక్తి కింద చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి మహిళల ద్వారానే సోలార్ పవర్ యూనిట్స్ కూడా రన్ చేయాలి. అది చాలా పెద్ద యూనిట్స్, అవి కూడా మహిళల ద్వారానే నడపాలన్న ఉద్దేశంతో మన దేవరకద్ర నియోజకవర్గంలోనే భూమిని కూడా చూపించడం జరిగింది. త్వరలో అక్కడ మహిళల ద్వారానే సోలార్ పవర్ యూనిట్లు కూడా వస్తాయి. తర్వాత ఆర్టీసీ బస్సులు మీలో 3 మండలకి 3 నెలకి దాదాపు 70,000 రూపాయలు మీకు ఆర్టీసీ నుంచి ఈ బస్సు ద్వారా ఆదాయం వస్తుంది. అన్ని సేవల్ని కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఎంతమంది మహిళలు ఉన్నారు, అవకాశంగా తీసుకొని ఇంకొన్ని పెద్ద పెద్ద యాక్టివిటీస్, కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఇందిరా మహిళా శక్తి సంబరాలకు ఇంత పెద్ద ఎత్తున 5 మండలాల నుంచి బూత్పూరు, మూసాపేట, అడ్డాకుల, దేవరకద్ర, కౌకుంట్ల చూసుకుంటున్న మా అక్క చెల్లెలకు మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజాప్రభుత్వం మీద అభిమానంతో ఇక్కడికి వాళ్ళ సొంత పనులు వదులుకొని ఈ సంబరాలలో పాల్గొనడానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిందంటే మీ అందరితో కలిసి ఈరోజు మేము పాల్గొంటున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. మీ అందరితో కలిసి సంబరాల్లో పాల్గొంటున్నందుకు నేను చాలా గర్వపడతా ఉన్నా.
ఇంతమంది మహిళా తల్లుల మధ్యలో ఈ సంబరాలు జరుపుకుంటా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇందిరా మహిళా సంబరాలు. ఈరోజు ముఖ్యంగా మహిళలు ఆ మాట నిలుపుకోవడానికి మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడో మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుగా చేయాలని పదే పదే మీ మీటింగ్లలో కూడా మాట్లాడుతున్న విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా, మీతో షేర్ చేసుకుంటా ఉన్నా. మాతో కూడా ఒకటే ఎప్పుడు కూడా మన మహిళలను ఆర్థికంగా వాళ్ళు ఉన్నతంగా ఉండేటట్లు చూడాలి. వాళ్ళు ఆ కుటుంబంలో మహిళలు ఆర్థికంగా 4 రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళ 4 రూపాయలు ఏ విధంగా పొదుపులు ఖర్చు పెడతారో ఆ కుటుంబాన్ని బాగా చూసుకుంటారనే ఆలోచనతోన ప్రతిదీ కూడా మహిళా సంఘాలకు మహిళలకే మనము చేయాలనే ఆలోచనతోన ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. మహిళా సంస్థలకు అందజేస్తున్నారు.